రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని కేకే మహేందర్ రెడ్డి చెప్పారు. మొదటి విడతలో 32,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరో 2 విడతల్లో పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తోందని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రుణమాఫీ గురించి కానివ్వండి, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అనుకోండి, ఇవన్నింటిని కూడా నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి హయాం నేతృత్వంలో ప్రభుత్వం పాటుపడుతుంటే చూసి ఓర్వలేక వాళ్లకు చేయడానికి చేత కాలేదు. కేవలం వాళ్ళ మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగెలు దాటినాయి. వాళ్ళ 9.5 సంవత్సరాల పరిపాలనలో దోపిడీ ధ్యేయంగా ఇవాళ పరిపాలన కొనసాగించిన తర్వాత ఒక నియంతృత్వ పొగడలతోని అవినీతి అరాచక పరిపాలనను 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు రుచి చూసిన తర్వాత దానికి చర్మగీతం పాడితే వాళ్ళ స్థానం ఏంటో చూస్తే దాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఇలా పిచ్చిలేసి పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ఇప్పుడు కూడా సాక్షిగా చెప్పిందో ఆ 6 గ్యారెంటీలో ప్రతి గ్యారెంటీని కూడా నెరవేర్చే దిశగా నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో మా మంత్రివర్గం అనేకమైన హామీలను నెరవేర్చే దిశగా ఇవాళ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఇవాళ కేవలం మహిళామణులకు ఉచిత ప్రయాణం కొరకు ఈ 7 నెలల కాలంలో 2,100 కోట్ల రూపాయలను ఆర్టీసీకి పేమెంట్ చేయడం జరిగింది.